అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మన టెర్రస్ రుచులు. ఇప్పుడు మన టెర్రస్ రుచుల గురించి మీరు చాలా వీడియోలు చూశారు ఇప్పటి వరకు. మరి మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. మా మ్యాంగోసు, మరి తోటకూర, గుమ్మడి ఆకు కూర, కొంతమంది నాకు మెసేజ్ చేశారు, గుమ్మడి ఆకు కూర ఏంటండి, ఇది కూడా వండుతారా అని. అందు గురించి ఇవన్నీ చూస్తుంటే మీ అందరి యొక్క ఇంట్రెస్ట్ని చూస్తుంటే, మరి మీ లైక్స్ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ టెర్రస్ రుచుల విషయంలో మీకు లాస్ట్ టైం చెప్పాను చూడండి, ఏరువాక పౌర్ణమి గురించి మనం మాట్లాడదామని చెప్పాం. ఏరువాక పౌర్ణమి గురించి వినండి. ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారు, దాని యొక్క కారణం ఏంటి, ఆ రోజు ఏం పండగ. మన యొక్క పండగలు చాలా ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ రోజు ఏం పండగ, ఆ పండగలో చేయాల్సిన విషయాలు ఏంటి, ఆ పండగ ఎందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ దాంట్లో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు, మరి మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రాచుర్యానికి రాలేదు. అది మీకు అందరికీ తెలుసు, పెద్ద ప్రాచుర్యానికి రాలేదు. తర్వాత విషయం ఏంటంటే, ఆ యొక్క టెర్రస్ రుచులు అనే ఒక వీడియోలో ఇది పెట్టడం, ఇది కొంచెం వేరుగానే ఉంటుంది, కానీ దీనికి సంబంధించిందే అని చెప్పి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అనే విషయాన్ని దీంట్లో విశదీకరించాం. అందుకని ఈ యొక్క ఏరువాక పౌర్ణమి అంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. 2025లో మనకి ఎల్లుండి 11వ తారీఖు ఏరువాక పౌర్ణమి వస్తుంది. ఏరువాక పౌర్ణమిలో మన యొక్క ఇరు గోదావరి రాష్ట్ర జిల్లాలు, అదిరు కాక మరి కర్నూలు, కడప, అనంతపురం, నంద్యాల అక్కడి సైడ్ కూడా బాగా పాటిస్తారు. మన కర్నూలు సైడ్ అయితే మరీ పాటిస్తారు. మహబూబ్ నగరు, కర్నూలు అక్కడి సైడు ఏరువాక పౌర్ణమి అనే ఒక పండగని ఒక పండగలాగా పాటిస్తారు. అంటే దాని గురించి కాస్త తెలుసుకుందాం, ఎందుకు, ఏంటి, దాని విషయాలు ఏంటి అని. అయితే ఆ పౌర్ణానికి ఆ రోజు విశిష్టత ఏంటి అంటే, మనకి మదర్ డే, ఫాదర్స్ డే, ఇంకేదేదో డేలు అది ఇది అని పెట్టారు. కానీ మన మోడీ గారు కిసాన్ డే అని ఒక రోజు అది అందరికీ చెప్పాలి. ఎందుకంటే మన యొక్క హిందూ రాష్ట్రంలో, మన భారతదేశంలో భారత సంప్రదాయం ప్రకారంగా అది కూడా ఒక పెద్ద పండగే. ఎందుకంటే దానివల్ల ఇవాళ మనం అందరం కూడా భోజనాలు చేస్తున్నాం, తింటున్నాము, దానివల్ల బ్రతుకుతున్నాము. ఈ యొక్క ఏరువాక పౌర్ణమి గురించి అంత విశిష్టత ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా మన యొక్క రైతు సోదరుల, రైతన్నల పండగ. అంటే రైతు లేనిది మానవ జీవితమే లేదు. రైతే ప్రధానం, అందరికీ రైతే ప్రధానం. అందుకని ఆ రైతు బాగుంటేనే మన యొక్క బాగు. అందుకే మనం జై జవాన్ జై కిసాన్ అంటాం. జై జవాన్ అంటే ఇవాళ మనకి చూసాం కదా, మొన్న రీసెంట్లీ పాకిస్తాన్ దేశం నుండి మనకి ఎలా పోరాడి మరి మనకి ఎంత రక్షణ కల్పించారో, అదేవిధంగా ఈ రైతులు మనకి 365 రోజులు కాదు, ఎన్ని రోజులైనా కానీ మనం ఇవాళ బ్రతుకున్నామంటే వాళ్ళే కారణం. మరి వాళ్ళే కారణమైనప్పుడు వాళ్ళ గురించి ఒక పండగ పెట్టాలి కదండి. పూర్వీకులు ఒక 60-70 సంవత్సరాల కింద ఏఎన్ఆర్ మరి ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా ఏరువాక సాగారో రన్నో ఓ రన్న అని ఒక పాట కూడా రచించారు. ఎంత బాగుంటుందండి ఆ పాట. ఆ పాట మీరు ఒకసారి వినాలి, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఆ పాటలో కూడా అదే ఆంతర్యము, అదే విశదీకరించి ఆ రాసిన రచయిత ఎవరో కానీ పూర్వకాలం ఉట్టిపడేదండి ఇవన్నీ చూస్తుంటే. కాబట్టి ఆ ఉట్టిపడే పండగంతా కూడా ఒక పాటలో వివరించారు. మీరు ఆ పరిజ్ఞానం, ఆ యొక్క జ్ఞానాన్ని, దాంట్లో ఉన్న వర్డ్స్ని బాగా అర్థం చేసుకోండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే విషయానికి వద్దాం. అయితే ఏరువాక పౌర్ణమి అంటే రైతులందరూ కూడా తమ తమ పనిముట్లని, తమ ఎడ్లని, తమ యొక్క మరి దున్నాల్సిన దున్నలని అంతా ఒక్క దగ్గర పెట్టి ఆ రోజు పూజ చేసే దినం. ఆ రోజు మనకి ఏమవుతుందంటే, రోహిణి కార్తెలో మండుటెండలు, బాగా ఎండలు ఉంటాయండి. ఆ ఎండలు చేసి పడి బాగా రాళ్ళు పగిలే అంత ఎండ. ఆ ఎండ తర్వాత మనకి వచ్చేది రోహిణి కార్తె తర్వాత మృగశిర అంటే ఈ మొన్న పోయింది చూడండి మృగశిర కార్తె. ఆ మృగశిర కార్తె యొక్క 7వ తారీఖు 8వ తారీఖులో వస్తుంది. దాంతో వర్షాలు స్టార్ట్ అవుతుంది. ఆ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏరువాక పౌర్ణమి వస్తుంది.
అంటే భూమి అంతా కూడా తడిచి 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 బాగా ఒక మంచి పదునుకు వచ్చేస్తుంది. అప్పుడు మనం కనుక విత్తనాలు చల్లామనుకోండి, ఒక 4-5 రోజుల్లో విత్తనాలు లేచిపోతాయి. ఎందుకంటే ఆ విత్తనాలు ఆ యొక్క ఏరువాక పౌర్ణమి రోజుకి మనం చల్లడము చేసే ముందు ఒక పూజను చేసుకుంటాం. ఏదన్నా కానీ మనం మొదలుపెట్టే రోజు ఒక పూజ చేసుకుంటాం కదా, ఆ ప్రకారంగా ఏరువాక పౌర్ణమి రోజు రైతన్నలందరూ కూడా తమ తమ పనిముట్లని అంటే నాగళ్ళని మరి తమ తమ పనిముట్లని అందరికి కూడా ఒక దగ్గర పెట్టి పసుపు కుంకుమ గంధం అవన్నీ కూడా ఇచ్చి పువ్వులతో అలంకరించి దానికి ఏదైనా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి మరి పశువులకు కూడా మనము ఆ యొక్క దున్నలకి మరి ఎడ్లకి అవిట్లకు కూడా కాస్త పూజ చేసుకుంటారు. పూజ చేసుకొని ఆ రోజు నుండి ఆ నెక్స్ట్ డే నుండి మనం పని మొదలు పెడతారు అనమాట. అంటే మన యొక్క రైతు పనులన్నీ మొదలు పెడతారు. అందుకే దానికి ఏరువాక పౌర్ణమి అని పేరు పెట్టారు. ఆ ఏరువాక పౌర్ణమి రోజు ఇంకొక పండుగ కూడా ఉందండోయ్. అది ఇంకోటి ఏంటంటే, ఈ భూప్రపంచం మీద స్త్రీకి భర్తే ప్రధానం కాబట్టి భర్తలందరూ కూడా బాగా సుభిక్షంగా ఆరోగ్యంగా బాగా ఉంటేనే కదా స్త్రీ సౌఖ్యం అండి, అవునా కదా? కాబట్టి ఈ స్త్రీలందరూ కూడా బాగుండాలంటే దానికి ఒక నోము, దానికి ఒక వ్రతం అంటూ ఉంటుంది. అట్లా ఈ యొక్క నోము వ్రతాల్లో శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనది, కొందరు తూచా తప్పకుండా పాటించేది వట సావిత్రి నోము. ఆ రోజు కొంతమంది ఏరువాక పౌర్ణమి రోజు వట సావిత్రి నోముని నోచుకుంటారు. దానికి విషయం గురించి వేరే ఉందిలేండి, కాకపోతే టూకీగా మీకు చెప్తున్నాను. ఒక చెట్టు మర్రి చెట్టుకు ఉంటుంది, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు, దాన్ని దారం చుట్టి ఏదో ఆ వట సావిత్రి అంటే వట చెట్టు కిందే సావిత్రిదేవి యొక్క ప్రాణాలు సత్యవానుడు ప్రాణాలు పోయి ఉంటాయి కాబట్టి ఆ యమధర్మరాజు నుండి పోట్లాడి మరీ తీసుకొచ్చి ఉంటుంది కాబట్టి ఆమె సతిత్వంతో అందుకని ఆ చెట్టుని పూజిస్తారు. అక్కడ ఉపవాసం ఉంటారు. పళ్ళు కాయలు వగైరా పుని స్త్రీలందరికీ కూడా మరి పండు కాయ ఇచ్చి పసుపు కుంకుమ అది ఇచ్చి సమర్పించుకుంటారు. అది ఆ రోజు పాటించే వ్రతం. కాకపోతే ఏరువాక పౌర్ణమి రోజు కాకుండా ఏరువాక గురించి మనకి మహాభారతంలో కూడా ఉంది, కాస్త రామాయణంలో కూడా ఉంది. మీకు తెలుసుండొచ్చు. మహాభారతంలో ఏముంది అంటే, మన యొక్క శ్రీమద్ భాగవతంలో కృష్ణ పరమాత్ముడు అందరికీ తెలిసిన విషయం కదా, కృష్ణ పరమాత్ముడే అన్నిటికీ ప్రధానం. వాళ్ళ అన్నయ్య ఎవరు? రోహిణీసుతుడు బలరాముడు. బలరాముడు చేతిలో మీరు నాగలి చూసుంటారు, చూసారా? బలరాముడు చేతిలో నాగలి ఎప్పుడు కూడా పూజించబడుతుంది. ఆయనకి ఆయుధమే నాగలి, చూసారా? ఆయన చెప్పారనమాట, ఏరువాక పౌర్ణమి కాదయ్యా, ఈ నాగలిని పూజిస్తేనే మీరందరూ సుభిక్షంగా ఉంటారని బలరాముడు చెప్పాడు మనకి. అందుకని మనం ఏరువాక పౌర్ణమి రోజు కాకుండా బలరామ జయంతి రోజు కొంతమంది పాటిస్తారు. అదేంటి అంటే, బలరామ జయంతి అంటే మనకి శ్రావణ పౌర్ణానికి వస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజు ఆ యొక్క బలరాముడి యొక్క జయంతిని పాటిస్తాం కాబట్టి కొంతమంది నాగళ్ళని పెట్టి దానికి పూజిస్తే బలరామస్వామికి పూజించినట్టే అని చెప్పేసి నాగలికి కూడా పూజిస్తారు. అందుకని దాంట్లో కూడా ఈ విషయాన్ని విశదీకరించారు. అది కాకుండా ఇంకొక విషయం ఉంది చూడండి, రామాయణానికి వెళ్దాం. రామాయణంలో మిథిలానగరంలో జనక చక్రవర్తి పాలిస్తుంటాడు. ఆ జనక చక్రవర్తి గురించి మీరు వినే ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మహర్షి కాదు, రాజర్షి, రాజు ప్లస్ ఋషి. కాబట్టి ఆ జనక చక్రవర్తి అండి తన యొక్క నాగలి చాట్లోనే సీతమ్మ దొరుకుతారు, చూసారా? బంగారు నాగలిని పెట్టి దున్నితేనే సీతమ్మ, భూజాత అయిన సీతమ్మ దాంట్లో బయటకు వస్తుంది. అందుకంటే ఆ యొక్క భూమి నుండి రత్నం కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, బంగారం కావచ్చు, ఈ మనకి కావలసిన సుభిక్షమైన అన్నం కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ నాగలి నుండే తయారవుతుంది, భూమి నుండే తయారవుతుంది. కాబట్టి ఆ నాగలికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. రామాయణ కాలంలో సీతమ్మ వారు దొరికారంటే సీత అందరికీ కూడా మహాలక్ష్మి. తర్వాత ఈ యొక్క భారత కాలంలో శ్రీమద్ భాగవతంలో బలరాముడు మరి ఆ నాగల్ని పట్టుకొని తన యొక్క ఆయుధంగానే పెట్టుకున్నాడు. కాబట్టి ఈ నాగల్ని మీరు పూజించండి, దీన్ని గౌరవించండి, మీరు అందరూ సుభిక్షంగా ఉంటారని తన యొక్క నాగలే ఆయుధంగా పెట్టుకున్నాడు. అందుగురించి ఈ రామాయణ మహాభారత కాలం కాకుండా మన యొక్క కలియుగంలో కూడా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజు ఎవరైతే చెట్లని కాస్త పూజించినట్టు కాస్త నీళ్లు పోసి దాన్ని కూడా ఆస్వాదించాలి, రైతులందరికీ కూడా మనము పూజించినట్టు అవుతుంది. అందుగురించి ఆ రోజు రైతు దినం అని మన యొక్క
గవర్నమెంట్ అలాట్మెంట్ చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను. అదేను కాక ఇంకొక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏరువాక పౌర్ణమి విశిష్టమైన రోజు ఇంకొకటి ఉంది. ఏంటి అంటే ఏరువాక పౌర్ణమి రోజు మన విశ్వ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకి మూలాధారమైన జగన్నాథ స్వామికి స్నానయాత్ర. ఆ రోజు స్వయంభూ జగన్నాథ స్వామిని బయటికి తీసుకొచ్చి మండపంలో పెట్టి 108 కలశాలతో ఆయనకి అభిషేకుడిని చేస్తారు, బాగా అభిషేకం చేస్తారు. ఆ చేసిన రోజండి మరి ఆ స్వామికి ఏ రోజైతే అభిషేకం అవుతుందో ఆ రోజు మరుసటి రోజు నుండి వర్షాలు ముసలాధారంగా కురవాలి. అది మన యొక్క పూర్వీకుల యొక్క నమ్మకం, మరి ఉంది కూడా శాస్త్రోక్తంగా. అందు గురించి ఆ యొక్క జగన్నాథ స్వామి గురించి మనం నెక్స్ట్ వీడియోలో కాస్త తెలుసుకుందాము. రాబోయేది జగన్నాథ రథయాత్ర 15 రోజులు చాలా వైభవంగా జరుగుతుంది పురి క్షేత్రంలో, ఒరిస్సాలో. మనకి ఆ యొక్క ఒరిస్సా క్షేత్రం గురించి, ఆ పూరి జగన్నాథ స్వామి గురించి, ఆ రథయాత్ర విశిష్టత గురించి ఇవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం. ఈ ఏరువాక పౌర్ణమిలో స్పెషల్గా ఒక 2 చెట్ల గురించి తెలుసుకుందాం. మీరు రండి, మీకు ఆ చెట్లు చూపిస్తాను, దాని గురించి మీరు తెలుసుకోండి. ఇది చూడండి, ఇది ఏం చెట్టు గుర్తుపట్టగలరా? ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి. ఇవి ఒక్కొక్క ఆకు ఎంత పొడుగు ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. అంటే ఇది యాక్చువల్గా పసుపు చెట్టు. ఇది మామూలు మన ఎల్లో పసుపు ఉంటుంది కదండి, ఆ ఎల్లో పసుపు చెట్టు. ఇది ఇక్కడ దొరకదు. ఇది అమరకంటకమని నర్మదా నది పుట్టిన అడవి ఉంది, ఆ అడవిలోనే దొరుకుతుంది. అక్కడి నుండి నేను ఒకసారి వెళ్ళి మొన్న రీసెంట్లీ నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ఇత్తనాలు తీసుకొచ్చి దీంట్లో పెట్టాము. ఇది నల్ల పసుపు, ఇది నల్ల పసుపు, ఇదేమో ఎల్లో పసుపు. ఈ 2 పసుపు చెట్లు మరి చక్కగా మా ఇంట్లో లేచింది చూడండి. ఇంకొకటి చిన్నది చూపిస్తాను చూడండి. ఈ 2-3 డేస్లో పెట్టాను, ఇప్పుడిప్పుడే పెట్టాను, మీరు చూద్దరు. కానీ ఇది చూసారా, కొంచెం మట్టి మిగిలిపోయి ఉంటే ఈ యొక్క సంచిలో ఎత్తేసి పెట్టాను. ఈ సంచిలో ఎత్తేసి పెట్టడం ఎందుకు, దీంట్లో కూడా ఏదైనా చెట్టు పెడదాం, తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి దీంట్లో నాటాను. ఇవేంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, చిక్కుడు చెట్లు. ఇవి చిక్కుడు, ఇవేమో మన కీరా దోసకాయ ఉంటుంది చూడండి, కీరా దోసకాయ చెట్లు ఇవి. ఇగో ఈ భాగం అంతా కీరా దోసకాయ చెట్లు, ఈ భాగం అంతా కూడా చిక్కుడు చెట్లు. కాబట్టి దీంట్లో లేచింది. దీన్ని మళ్ళీ మనం పెద్దగా చేసి దాన్ని ఇంకో దానికి షిఫ్ట్ చేసి పైకి పాకించడానికి ఇట్లా చిన్న పందిరి వేసుకున్నాము. ఈ పందిరిలాగా దీని నుండి వేసాము, దీనిపై నుండి పాకి అవి కాయలు కాస్తాయి. మరి మీరందరూ కూడా ఇంత ఇంట్రెస్ట్గా చూస్తున్నందుకు మీకు అందరికి కూడా మరోసారి నమస్కారం. మరి నా యొక్క వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి, నొక్కండి. తర్వాత మీరందరూ కూడా కమెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క కమెంట్స్ని బట్టి ఇంకా కొన్ని వీడియోస్ నేను చేస్తాను.